నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరైతే మంచిగా ఉండాలి. ఇక అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అందరికీ మంచి జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక అదే అండి, మనకి పెద్ద వీడియో పెట్టమని అడిగితే మన ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు అనమాట. అందుకే పెద్ద వీడియో పెడతాను. ఇక ఏం చెప్తారు అనుకుంటారు, ఇక ఈత మట్టల జాడు ఇదే చూడుర్రి, నిమ్మలంగా చూడుర్రి. ఇక షార్ట్ వీడియో పెట్టినా కానీ ఇక దాంట్లో కరెక్ట్ కనపడట్లేదన్నా కొంచెం పెద్ద వీడియో పెట్టమని అడిగారు. అందుకని చెప్పి నేను ఇదైతే ఇక వీడియో అయితే పెద్ద వీడియో పెడతాను. చూడుర్రి, నిమ్మలంగా చూడుర్రి. మీకు నచ్చితేనే ఒక లైక్ చేసుకోర్రి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మీకు నచ్చితేనే అదైనా మళ్ళీ ఓకేనా ఫ్రెండ్స్? ఇక లేట్ చేయకుండా చూసుకోర్రి, మరి మంచిగా చూడర్రి. ఇక అమ్మని అడిగిన, నాకు 2-3 డౌట్లు ఉండే. మరి ఆ ముళ్ళులు ఉన్నాయి అమ్మ, మరి ఆ ముళ్ళులు గుచ్చుకుంటే మరి ఎట్లా మరి అని అంటే, అది ఇప్పుడే వాటర్ అంట ఫ్రెండ్స్. అది ఎండబెట్టిన తర్వాత ఒక 5-6 రోజులు పైన ఎండబెడతారంట. ఎండబెట్టిన తర్వాత ఆ ముళ్ళు కింద రాకితే ఆ ముళ్ళని తిరిగిపోయి ఆకులు మాత్రానికి ఉంటాయంట. మరి ఈ ఆకులు మరి ఈ ఊడిపోవు అమ్మ మరి అని అంటే, ఏం ఊడిపో బాబు, 6-7 నెలలు నడిచిపోతుందంట జాడు. 6-7 నెలలు ఒక ఆకు కూడా ఊడదంట. మరి అదే చెప్తారు. మరి ఆమె చెప్తుంది కాబట్టి నేను చెప్తాను. కాకపోతే కానీ ఇది నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. 30 సంవత్సరాలు పెట్టి ఇక మేము కూడా ఇక పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళమే. కానీ కాకపోతే ఇలాంటి దీంతో కూడా జాడు చేస్తారు అని ఇది మనకైతే తెలియదు కదా. అందుకని చెప్పి పిల్లలకు కూడా చూపించమన్నాను. పిల్లలకి ఎందుకు చూపించమన్నాను అంటే, ఇలాంటి ఇప్పుడు అదే కేతిరెడ్డి అన్నది ఒక వీడియో ఉంటుంది. ఆ పిల్లోని అడిగితే ఏమడుగుతారంటే, ఏంట్రా ఇంత లాభైనా ఆడుకోవా అని అంటే, అమ్మ సెల్ లేదు సార్ అని. అంటే మొత్తం మొబైల్లోనే. కానీ అప్పుడు ఇక మనమైతే ఇక పొట్టు అసలు ఎట్లా ఆడుకునేటోళ్ళం గ్రౌండ్కి వెళ్ళి. ఇప్పుడు అట్లా ఏం లేదు కదా. అందుకని చెప్పి ఈ చూపిస్తే ఏంటంటే, ఇదా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలుస్తుంది ఫ్రెండ్స్? అంతా మొబైలు టెక్నికల్ ఇవన్నీ వచ్చిన తర్వాత మొత్తం డిజిటల్ అయిపోయింది. అందుకని ఇలాంటివి కూడా చూపియండి. ఇక నాకైతే కొత్తగా అనిపించిందని చెప్పి నేనైతే వీడియో తీస్తాను. మరి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక మంచి వీడియోలు కావాలి, ఎందుకంటే మేము రాష్ట్రాలు తిరుగుతాం కాబట్టి. అక్కడ ఏదైనా నాకు తెలియదు ఉంటే మాత్రానికి ఇక మంచిగా పెడతాను ఫ్రెండ్స్. మీరైతే సపోర్ట్ చేయర్రి. ఇక నచ్చితే లైక్ కొట్టుర్రి.